మానభంగానికి గురైన ఆడబిడ్డకి హక్కులు ఉండవా? అంటే మానభంగం చేసినోడికి హక్కులా ఈ దేశంలో? అంటే నిర్భయ లాంటి 100 ఇన్సిడెంట్లు జరిగితే తప్ప మాట్లాడరు ఈ దేశంలో. ఒక ఆడబిడ్డను కూర్చోబెట్టి రోడ్డు మీద వెళ్తుంటే ఇలా చేయి పట్టుకుని లాగి చంప మీద కొట్టే సమాజం కాదా ఇది? కొట్టాలి. అప్పుడు కానీ మీకు ఇలాంటి ఇన్సిడెంట్ జరగవు. మీరు భయపడతా కూర్చుంటే మీరు మేము మాకు సంబంధం లేదంటే ఎవరు రారు. మీరు ఎదుర్కోండి, బలంగా నిలబడండి, గొంతు ఎత్తండి. ఏ క్రిమినల్ ఎవడు గొంతు ఎత్తడానికి భయపడతాడు? ఎందుకంటే నాలాంటి వాళ్ళు మేము తెగించున్నాం ఇక్కడ ఈ నేల కోసం. అందుకని నేను చెప్తాను, మీరు యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ సార్. మీ అందరూ కూడా పదే చెప్తున్నాను సార్, మీ అందరికీ కూడా. రోడ్ల మీద సింపుల్ సివిల్ డిస్ప్యూట్ ఐ వాంట్ టెల్, మీ అందరికీ చెప్తున్నాను. పెద్దపెంకి అనే గ్రామం ఉంది, మనం ఏమైనా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మధ్యలో ఒక గ్రామం, ఒక 3000 ఇళ్ళు, మధ్యలో ఎస్సీ కులస్తులు ఉంటారు, ఆ చుట్టుపక్కలేమో బీసీ కులస్తులు, ఆ చుట్టుపక్కల మిగతా కులస్తులు ఉంటారు. ఎవరి కాళ్ళు గోడలు కట్టేసుకున్నారు, మీ మురుగు నీరు మా దగ్గరికి రాకూడదు, మీ నీరు మా దగ్గరికి రాకూడదు అని పెట్టేసుకుని ఫైనలీ ఒక సోషల్ కాన్ఫ్లిక్ట్ అయిపోయింది. దాన్ని ఎలాగైనా చేయాలి. నేను ఒక టిపికల్ రాజకీయ నాయకుని అయితే, మీరు ఎస్సీలని మీరు దూరం చేశారని బీసీలను అనాలి, బీసీలనేమో మీరు చెప్పి ఓసీలను అనాలి. నేను అవన్నీ ఏం చేయలేదు. ఇట్స్ అ సింపుల్ వయలేషన్. అది పంచాయతీ చేసిన తప్పులు ఇవి. మీరు పంచాయతీలు కట్టినప్పుడు, మీరు లేఅవుట్స్ వేసినప్పుడు మీరు మురుగునీరు సౌకర్యాలు కల్పించాల. రోడ్ల మీదకి ఎన్క్రోచ్మెంట్ జరిగినాయి. విజయనగరం కలెక్టర్ గారితో కూర్చోబెట్టి ఇట్ టుక్ మీ 2 months టు బ్రేక్ ఇట్ అండ్ టు ఫైండ్ అ సొల్యూషన్. నేను కాస్ట్ గొడవలు పెట్టలా, కుల గొడవలు పెట్టలా, కులాల గురించి మాట్లాడాలా. ఇట్ ఈస్ సింప్లీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ. అలాగే ఒకడు కూర్చోబెట్టి ఒక ఆడబిడ్డను చేస్తే వాడు ఏ కులం అయితే నాకు ఎందుకంట, వాడికి శిక్ష పడాలా లేదా? పడాలి కదా. మరి శిక్ష ఎలా పడాలి? యాజ్ పర్ ద నార్మ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ ద లా. వైలేషన్ ఎందుకు చేస్తారు? ఎక్స్ట్రా జ్యుడిషియల్ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయంటే మనం ఎవ్వరం కూడా దానికి స్పందించకపోతే. రాజకీయ నాయకులు కొంతమంది వచ్చి ఈ బిడ్డకి ఇలా అయిపోయింది, ఆ కుల బిడ్డకి అయిపోయింది అంటే మిగతా వాళ్ళు మనుషులు గారా? ఇదే దిశ కేసులో ఇదే పెద్ద మనిషి అసెంబ్లీలో కూర్చొని చాలా కరెక్ట్గా చేశారని తెలంగాణ ప్రభుత్వం ఈ పెద్ద మనిషి ఎంకరేజ్ చేస్తాడు, మళ్ళీ చప్పట్లు కొడతాడు. మళ్ళీ అదే పెద్ద మనిషి ఎంత హిపోక్రసీ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కులం గొడవ లేవెత్తాడు. సవాళ్ళు వేస్తే కానీ వాళ్ళకి సంతోషం రాదు, అది సమస్య. అంటే మీరు ఇది ఎందుకు చెప్తా అంటే, మనం ఏదో ఒక పంచ్ డైలాగ్ వేయటానికి కాదు. నేను అంటుంది ఏంటంటే, మీరు క్రిమినాలిటీ ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, మీరు మహిళలు ఉన్నారు,